క్రిష్ అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు. అవును సత్య, నువ్వన్నమాట నిజమే. మన కన్న తండ్రికి కష్టం వస్తే మనం వెళ్ళకుండా ఎలా ఉంటాము? నువ్వు చేసింది తప్పు కాదు, కరెక్టే. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు మీ నాన్నగారిని విడిపించుకొని బయటకు రా. ఈ కేసులో నీకు ఏ సాయం కావాలన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి క్రిష్ సత్య చేతిలో చేయి పెట్టి తనైతే హామీ ఇస్తాడు. అది విని సత్య అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ ఉంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళి సత్య వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి మీ నాన్నని విడిపించుకొని రా అని చెప్పి క్రిష్ సత్యని పంపిస్తాడు. ఇంతలో అక్కడ లాయర్ అయితే కారులో వాదించడానికి వస్తూ ఉంటాడు. ఇంకా ఒక రౌడీలు అయితే మాత్రం ఆ కారుని అడ్డుకొని అతన్ని చుట్టుముడతారు. అది చూసి ఆ లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఎవరు మీరు, ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక కోర్టు దగ్గర అయితే సత్య, హర్ష అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళైతే వాళ్ళ లాయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక సత్య అయితే ఏంటన్నయ్య ఈ టైం అయినా లాయర్ గారు ఇంకా రాలేదు, నాకేదో డౌట్గా ఉంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ లాయర్ని చుట్టుముట్టి ఆ రౌడీలు అయితే చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక రౌడీలు పంపిన మహదేవ్ అయితే ఎలాగైనా సరే విశ్వనాథం ఈ కేసులో గెలవకూడదు, మళ్ళీ జైల్లోనే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సత్య అయితే ఆ లాయర్ ఎక్కడ ఉన్నాడు ఏంటో అని తెలుసుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.